దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి ఏప్రిల్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. రండి, అందరము కలిసి ఈ యెషయా గారి ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని మనము ధ్యానించుకుందాము. చదువుకుందాము ఒకసారి వాక్యాన్ని. యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయచేసే పూర్ణ శాంతి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మానవుడు ఎన్నో శ్రమలు బాధల్లో ఉన్నను దేవుని యందే మనసు నిలిపి నిరీక్షణ కలిగి ఉన్నవారు మాత్రమే శాంతి సమాధానాలు పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుణ్ణి నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి. ఇప్పుడు ఇందులో క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో కానీ మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల గూర్చి చింతించుచున్నాడనియు మన చింత యావత్తు ఆయన మీద వెయ్యమని పేతురు గారు నిబ్బరమైన మంచి సపోర్ట్ ఇచ్చే మాటను, నిబ్బరమైన సందేశాన్ని ఇస్తున్నాడు. భేదాభిప్రాయాలు, మనస్పర్ధనలు, స్వార్థపరమైన ఉద్దేశాలు లేకుండా క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారై ఒకరితో ఒకరు కలిసిపోయి ఆనందంగా జీవితాలను గడపాలని, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసుకోవాలని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14:19లో చక్కని మాట సలహా ఇస్తున్నారు. దేవునికి ప్రజలకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి దేవుడు క్రీస్తుని ఈ లోకంలోకి పంపినట్లు మనందరికీ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలిసే ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం క్షమాపణ ద్వారా లభించే సమాధానం. క్షమాపణ ద్వారా, చాలా గుర్తుపెట్టుకోండి ఈ పదం. అయితే ఈ సమాధానం క్షమాపణ ద్వారా లభించే సమాధానం. అయితే దేవుని ప్రజలు ఈ క్షమాపణ సందేశాన్ని ఇతరులకు ప్రకటించవలసి ఉందని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 వచనాన్ని మనం చూద్దాము. 18వ వచనము 20వ వచనము కూడా మనం చూడాలి. నరునికి దేవునికి మధ్య సమాధానం క్రీస్తు ద్వారానే సాధ్యము. ఇదే విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో వివరించబడింది. ఎలాగా? నరునికి దేవునికి మధ్య సమాధానం క్రీస్తు ప్రభువారే. అది క్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యమని పౌలు గారు కూడా చక్కని మాటని వివరించటం జరిగింది. గనుక ప్రియులారా, మనము దేవునితో సమాధానము కలిగి ఉండుటకు నిత్యము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అనుగ్రహము పొందటానికి ఎడతెగక ప్రార్థనలు చేస్తూ మనము దేవుని సమాధానాన్ని పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి,
కృపగల నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభువా, మేమందరము తండ్రి నీ మీద ఆనుకున్నటకు, నీతో సహవాసము చేయుటకు మాకు నాయన గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలా ఉంటే తండ్రి, నీవు పూర్ణ శాంతిని మాకు అనుగ్రహిస్తావని దేవా మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ ఆజ్ఞలను పాటిస్తూ, నీ కట్టడలను మేము అనుసరిస్తూ, నీకు ప్రియమైన బిడ్డలముగా ఉంటూ, మేము ఎడతెగక ప్రార్థనలు చేసుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.